నమస్కారం. తూర్పు గోదావరి జిల్లా వార్తలు. అమ్మవార్ల ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందగలదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో వేంచేసి ఉన్న గుబ్బాలమ్మ అమ్మవారి శాఖాంబరి ఉత్సవాలలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పూజారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలో పాల్గొన్నారు. గడిచిన సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ ప్రజా అభిప్రాయాలను తెలుసుకుని మరింత ఆమోదయోగ్యమైన పరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ సభ్యులు కోమట్లపల్లి సుబ్బారావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ వై సత్యనారాయణలు పాల్గొన్నారు. పడలేదు రాష్ట్రం ఇదిగోండి, గ్యాస్ డబ్బులు పెట్టాం. బ్యాంకులో కూడా చూసుకోండి, డబ్బులు పడలేదు రాష్ట్రం ఇదిగోండి, గ్యాస్ డబ్బులు పెట్టాం. బ్యాంకులో కూడా చూసుకోండి. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం ముక్కమల గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని వైసీపీ కార్యకర్తలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వంకార రవీంద్రనాథ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల పక్షపాతిగా వ్యవహరించిన వైఎస్ లేని లోటు సమాజానికి తీరని లోటని అన్నారు. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చేయూత అందించడం ద్వారా లోటు భర్తీ కాగలదని అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 76వ జన్మదినోత్సవ సందర్భంగా ఈనాడు ముక్కాంల గ్రామంలో పెద్దలు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు అందరూ కలిసి ఈవేళ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి వారు పదవిలో ఉండగా రాష్ట్రానికి ఎంత అభివృద్ధి పనులు చేశారు అంటే, ఒక నాయకుడు 5 సంవత్సరాలు ఒక కాల పరిమితిలో ఎంత అద్భుతాలు చేయొచ్చు, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా, ప్రజల ఆరోగ్యానికి అవసరంగా, ప్రజల వైద్యానికి అవసరంగా, విద్యకు అవసరంగా ఎలాంటి పనులు చేయొచ్చు, రైతాంగాన్ని ఎలా ఆదుకోవచ్చు, అలాంటి ఎన్నో వినూత్న పథకాలు పెట్టి రాష్ట్రాన్ని చాలా ముందుకు తీసుకెళ్లిన మహా దార్శనికుడు. ఆయన విజన్ చాలా ముందు చూపుకుంటుంది. ఆయన జీవితాలు, పేదల జీవితాలు, మధ్యతరగతి జీవితాలు ఎలా అప్లిఫ్ట్ అవ్వాలి, ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఏ విధంగా ఉండాలి అనే అనేక స్కీములు పెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కేతా త్రిమూర్తులు, వైఎస్ ఎంపీపీ వైఎండ్ర శ్రీనివాస్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు జి రామకృష్ణ, గ్రామ కమిటీ అధ్యక్షులు అరిగెల రాఘవ శ్రీనివాస్, సొసైటీ మాజీ డైరెక్టర్ అడపా వీరబ్రహ్మం, మాజీ సర్పంచ్ అరిగెల అరుణకుమార్లు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటి ద్వారా ప్రజలు లబ్ది పొందేలా చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు, దిశ కమిటీ చైర్మన్ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం జరిగిన తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల స్థితిగతులను తెలుసుకుని వాటిలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుతామని చెప్పారు.
అన్నారు. అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనిలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాలు పెంచాలని, డ్రైన్ల నిర్మాణం అంచనా వ్యయాన్ని ₹1,00,000 నుంచి 10 లక్షలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. అనేది ఈ యొక్క సమావేశం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దేశకత్వంతో ఇక్కడ ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కమిటీ మీటింగ్ నిర్వహించుకోవటం అనేది మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. అయితే ఇది సాధారణంగా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్రాల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో వాటి యొక్క ఫలితాలు నిజంగా లబ్ధిదారులకి చేకూరుతున్నాయా లేదా మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో వాటి ఇంప్లిమెంటేషన్ లో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలించుకుని మనమేమన్నా మార్పులు చేర్పులు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి విషయాల మీద దృష్టి పెడుతూ ఒకవేళ పాలసీ యొక్క ప్రభావం ఏ విధంగా ప్రజల మీద ఉంటుంది లేదా పాలసీ మార్పులు ఏ విధంగా ఉండాలి అనే సజెషన్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రిత్వ శాఖలకు ఇవ్వడానికి మనకి ఇదొక చక్కటి సదవకాశం. కనుకనే ప్రజాప్రతినిధులు ప్రత్యేకించి ఎమ్మెల్యేస్ ని వీటిని భాగం చేయడం జరుగుతుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వారు ప్రజలతో ఎప్పుడూ కూడా మమేకమై ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమాల యొక్క ప్రభావం కావచ్చు లేకపోతే వాటిలో ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వారు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, శాసన సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన పాఠశాలల్లో నిర్వహిస్తున్న విద్యార్థులు ఉపాధ్యాయుల సమావేశానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలతో పాటుగా ప్రైవేటు యాజమాన్యాల సంస్థలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా పేరెంట్ మీట్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే తల్లి పేరుతో ఒక మొక్కను చిన్నారులతో నాటించే కార్యక్రమం చేపడతామని అన్నారు. ఈ మీట్ లో విద్యార్థులందరి ప్రగతి నివేదికతో పాటు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి ఆ సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేస్తామని అన్నారు. అంటే డే ఆఫ్టర్ టుమారో పెద్ద ఎత్తున మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. మనం లాస్ట్ ఇయర్ కూడా చేశాము, బట్ లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా మెరుగ్గా, ఇంకా మరైన క్రమ పద్ధతితో, అలానే మన ఆల్ మేనేజ్మెంట్ స్కూల్స్ ను కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. మన జిల్లా వరకు వస్తే మన జిల్లాలో ఏవైతే 960 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటితో పాటుగా ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న 568 స్కూల్స్ ని కూడా మనం తీసుకోవడం జరిగింది. అలానే మనకి రెసిడెన్షియల్ ఏపీఆర్ఎస్ ద్వారా నడుపుతున్న స్కూల్స్, అలానే బీసీ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ కేవీస్ కేంద్రీయ విద్యాలయంలో కూడా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది జరగబోతుంది. అయితే ఇందులో మనము లాస్ట్ ఇయర్ చేసేటప్పుడు మనం ఓన్లీ ఎవరో ఒక్క పేరెంట్ని మాత్రమే మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఈసారి ఇద్దరిని కూడా ఇన్వైట్ చేయడం, అలానే వాళ్ళ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది వాళ్ళకి తెలియజేయడంతో పాటు వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయేమో అని మనం గత 1 month గా అన్ని స్కూల్స్ లో కూడా డిఎంహెచ్ఓ ఒక టీమ్ ని పెట్టుకొని మనం అందరినీ కూడా స్క్రీన్ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా బిఎంఐ మీద వాళ్ళకి కొంత అవగాహన కల్పించడం, అంటే పిల్లవాడు సరైన హైట్ ఉన్నాడా లేదా, హైట్ తగ్గ వెయిట్ ఉందా లేదా, అలానే లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా మనం అప్రైజ్ చేయబోతున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. మల్కీపురం మండలం గొల్లపాలెం నుండి రాజోలు మండలం కాట్రేనిపాడు వరకు ₹1,26,00,000 నిర్మించనున్న నూతన బీటీ రోడ్ పనులకు రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోడ్డు పనులను 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించాల్సిన నూతన రోడ్డు పనులను కూడా త్వరలో ప్రారంభించి రోడ్డు సమస్యలను తొలగిస్తామని తెలిపారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి త్రాగునీరు అందిస్తామని, అభివృద్ది కార్యక్రమాలకు కూటమి నాయకులంతా సహకరించాలని కోరారు. అటు సెంట్రల్ గ్రిడ్ గాని, సెంట్రల్ డెల్టా గాని, అటు ఈస్టర్న్ డెల్టా గాని, ఈ 2 గ్రిడ్లు సుమారుగా 8-9 నియోజకవర్గాలు కవర్ అవుతూ పైప్ లైన్ ద్వారా మంచినీటి సప్లై అది కూడా రాబోతుంది. కరవాకకి గోదావరి నీళ్ళు అక్కడి నుంచి ఎత్తి ప్యూర్గా మంచినీరు ఏదైతే అఖండ గోదావరి నుంచి మంచినీళ్ళు ఎత్తుకొచ్చి మనకి సప్లై చేసి ప్యూర్ బేసిస్
అంటే ఇది బృహత్తరమైన కార్యక్రమం, ఇది చిన్నది కాదు, చిత్తగది కాదు. ఎందుకంటే ఈ 90 కిలోమీటర్లు మనకి అక్కడ ధవళేశ్వరం మొదలు పెడితే కెనాల్ సిస్టమ్ అంతా కూడా మనకు అంతర్వేదికి రీచ్ అవ్వాలంటే మనకున్న లెంగ్త్ ఎంత అంటే 90 కిలోమీటర్లు. ఈ 90 కిలోమీటర్ ట్రావెల్లో ఎన్ని రకాలైన మలినాలు వ్యర్థాలు నీళ్లలో చేరుతున్నాయో తెలుసు మీకు అందరికి. దాన్ని ఫిల్టర్ చేసుకున్నాం, మళ్ళీ తాగుతున్నాం. మరి పూర్తిగా ఫిల్టరేషన్ అవుతుందంటే లేదు. దానివల్ల జబ్బులు బారిన పడుతున్నారు అందరూ. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు పేరుచెర్ల సచివాని, కూటమి పార్టీల నేతలు దిరిశాల బాలాజీ, పినిశెట్టి బుజ్జి, మొల్లెట్టి శ్రీనివాస్, చుట్టగుళ్ల కిషోర్, సూరిశెట్టి శ్రీను, కొబ్బల శ్రీనులు పాల్గొన్నారు. కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. రావులపాలెంలో పార్టీ కార్యకర్తలు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం జగ్గిరెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉద్యానవనం కార్యక్రమంలో భాగంగా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ ఏపీఓ గౌర కవిత ఆధ్వర్యంలో రైతుల పొలాల్లో పండ్ల తోటల పెంపక కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వ ఆర్థిక సాయంతో రైతులకు ప్రోత్సాహం కల్పించే విధంగా ఉద్యానవనం కార్యక్రమంతో ప్రాజెక్టుల వారీగా 16 రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ అవకాశాలను రైతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. తుఫానులు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వరదలపై ముందస్తు ప్రణాళిక సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రానున్న 3 రోజుల్లో భద్రాచలం నుండి 9 లక్షల క్యూసెక్కుల గోదావరి వరద నీరు దిగువకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీంతో పెద్దవాగు, ఎద్దువాగుల నుండి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు వరద ముంపు ప్రభావం పొంచి ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీకు ముందుగానే అధికారులు సహాయక చర్యలకు సిద్దం కావాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని వివరించారు. మామూలుగా మనకు ఇప్పుడు జూలై 2nd వీక్ లో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ దాకా మనకు ఫ్లడ్ సీజన్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ కూడా ఉన్నాయి. అరౌండ్ 9 lakh క్యూసెక్స్ మనకు భద్రాచలం నుంచి వస్తుందని కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో అందువల్ల అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. సో అయినాయి కాబట్టి దానికి ప్రిపేర్నెస్ ఎట్లా చేయాలి, ఏమేమి అరేంజ్మెంట్స్ ముందు ఏర్పాటు చేసుకోవాలి అని స్టార్ట్ అయినా కానీ ఈసారి పెద్దగా ఇష్యూ ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఏ హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అవుతుందో అవన్నిటికీ ముందే వార్నింగ్ చేసి అక్కడికి లెవెల్స్ కూడా వాచ్ చేస్తున్నాము. భద్రాచలం కూడా మన డిస్టిక్ నుంచి పక్క డిస్టిక్ తెలంగాణ సైడ్లో ఉన్న వరకు కూడా ఆల్రెడీ గ్రూప్లు ఫామ్ చేసుకున్నాము. సో మ్యూచువల్గా ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ కింద మన సబ్ కలెక్టర్, టాస్క్ ఫోర్స్ కూడా కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. మన గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి అందులో పెడుతున్నారు భద్రాచలం ఇమీడియట్లో వచ్చినాయని చెప్పేసి. అది కాకుండా మన స్టేట్లో కూడా ఈసారి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ చాలా స్ట్రింజెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్డీఏపీడీ కె విజయరాజు, ఇరిగేషన్ శాఖ ఎస్ఏ ఏ నాగార్జునరావు, జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పండ్ల తోటల పథకాన్ని సద్వినియోగం చేసుకుని సన్న, చిన్నకారు రైతులు అభివృద్ధిని సాధించాలి. పాలకోడేరు మండలంలో ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మానవ మనుగడకు దోహదపడుతున్న మొక్కలు అత్తిలి మండలంలో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల కృషితోనే ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనమైన అభివృద్ధి తణుకులో స్పష్టం చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. ప్రతిభావంతమైన విద్యార్థినికి ఆర్థిక సహకారం అందించి ప్రోత్సహించిన తణుకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ. P4 పథకం అమలులో అందరికన్నా ముందున్న పెంటపాడు మండలం కోరిమెల్లి గ్రామం ప్రశంసించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ పాలనలో ముందడుగు వేస్తున్న కూటమి ప్రభుత్వం బి కొండేపాడు గ్రామంలో ప్రకటించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల.
అమ్మవార్ల ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న అభివృద్ధి గోపవరం గ్రామంలో ఆశాభావం వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి కందుల. ఉండ్రాజరం మండలంలో కూటమి పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. పెరవలి మండలం ముక్కాములలో ఘనంగా నిర్వహించిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. మలికిపురం మండలంలో 1,26,00,000 రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్. కూటమి పార్టీల హామీలను అమలు చేయాలి, రావులపాలెం నిరసన సభలో పాల్గొని డిమాండ్ చేసిన వైసీపీ జిల్లా నేత జగిరెడ్డి. ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి, ఏలూరులో అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన జిల్లా కలెక్టర్ వేటిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.